ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలి నియోజకవర్గ పరిధిలో మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తూ వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ఆర్థిక భరోసా కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఈరోజు కొత్తపేటలో ఉన్నటువంటి మహిళా మండలి భవనంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్ నుండి మదర్ ఫౌండేషన్ ద్వారా కూడా సంధ్యారెడ్డి గారిని పిలిపించి ఆవిడ ద్వారా కళాక్షేత్రంలో వీరందరికీ కూడా అవగాహన కల్పించారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలకి ఈ రోజు నుంచి కూడా లాంఛనంగా కుట్టు శిక్షణ కేంద్రాన్ని కూడా ప్రారంభించి ఇక్కడి నుంచి విడతల వారీగా అన్ని ప్రాంతాల వారీగా మహిళలకు శిక్షణ ఇచ్చి వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా భరోసా కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా కూడా వారికి ఉచితంగా కుట్టు మిషన్ పంపిణీ చేయటం, అట్లాగే బ్యాంకుల ద్వారా 50,000 నుంచి ₹1,00,000 వరకు కూడా రుణాలు ఇప్పించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్తా ఉన్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం మహిళలందరికీ అండగా ఉంటుంది, వారికి ఆర్థిక భరోసా కల్పించాలనేదే లక్ష్యంగా తెనాలిలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు కూడా చెప్తా ఉన్నారు. అన్ని రంగాల్లో ముందుంటున్నాము. అలానే ఈ కుట్టు మిషన్లు అనేది మన ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మహిళల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఆర్థికంగా మన కుటుంబం ఎదగడానికి కూడా ఇలాంటి చక్కటి కార్యక్రమం తీసుకొస్తున్నారు. అలానే వేదిక అలంకరించిన పెద్దలందరికీ, అలానే సోదరులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రారంభించింది తడి చెత్త పొడి చెత్త మన రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన తెనాల్లోనే. అది ఈరోజు జాతీయ స్థాయికి వెళ్ళింది ఆ కార్యక్రమం. ఫస్ట్ మనమే మున్సిపాలిటీ మనం ఆల్ ఇండియా బేసిస్లో తడి చెత్త పొడి చెత్త ప్రారంభించి ఇంటింటికి మహిళల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏ విధంగా మనం జాగ్రత్త పరిశుభ్రంగా పెట్టుకోవాలి, ఏ విధంగా మన పారిశుద్ధ్యం గురించి ఫోకస్ చేయాలి, చెత్త సేకరణలో ఏంటి మీ పాత్ర అనేది ఆ రోజున ఇంటింటికి వచ్చి మనం ఆ రోజు బుట్టలు కూడా ఇచ్చి మొట్టమొదటిసారి నగర దీపికలు కూడా పెట్టింది మనమే, మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. 40 వార్డులో కూడా నగర దీపికలు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఒక్కటి మాత్రం మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. ఆ నమ్మకం ఎక్కడ పోదు. మిమ్మల్ని గుర్తించే బాధ్యత మాది, ఆదాయం పెంచే బాధ్యత మాది. ఏ కార్యక్రమం చేసినా 100% మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలి, ఆర్థికంగా బలపడాలని తపంతో చేస్తున్న కార్యక్రమం. కాబట్టి ఈ 10 సెంటర్లో కూడా ఖచ్చితంగా నేను సందర్శిస్తాను, నేను కూడా టైం స్పెండ్ చేస్తాను. అక్కడ జరుగుతున్న ట్రైనింగ్ శిక్షణ ఏ విధంగా ముందుకెళ్తుందో నేను చూస్తాను. దాంతోపాటు ఇప్పుడే కమిషనర్ గారిని మాట్లాడాను, చైర్పర్సన్ గారిని కూడా సహకారం కోరుతున్నాను. ఈ కార్యక్రమం పూర్తయ్యే లోపు 45 రోజుల్లో 45 రోజుల శిక్షణలో ప్రతి వార్డుకి ఒక కుట్టు మెషిన్ ఎవరైతే అందరికన్నా బాగా శిక్షణ నేర్చుకున్నారో వాళ్ళకి ఉచితంగా అందించేటట్టు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఇది ముందడుగు. 40 చాలవు నాకు తెలుసు, ఎందుకంటే ఇక్కడే 400 మంది ఉన్నారు. మీరందరూ కోరుకునే విధంగా గతంలో కూడా ఇచ్చాం, కుట్టు మెషిన్లు చాలామందికి ఇచ్చాం. దాదాపు నాకు తెలిసినంతవరకు 600 పైన ఇచ్చాం తెనాల్లో ఒక రోజున. సో నేను కోరుకునేది ఏంటంటే కుట్టు మెషిన్ తీసుకున్నంత మాత్రాన మీకు ఆటోమేటిక్గా ఆదాయం పెరగదు. మీరు నేర్చుకోవాలి కొత్త విధానాలు, కొత్త పద్ధతులు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, కస్టమర్గా మీరు భావించే
మీ చుట్టుపక్కల ఉన్న మహిళలు ఏం కోరుకుంటున్నారు, మీరే ఒక కస్టమర్గా ఉంటే మీరు ఏది కోరుకుంటారు, ఆ మార్కెటింగ్ మీలో రావాలి, మీకు తెలియాలి. అందుకే నేను ఏమన్నానంటే ఇలాంటి సంస్థ ద్వారా ఓవరాల్గా జరుగుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్ గురించి మీకు సమాచారం వస్తుంది. అదే కాకుండా మెటీరియల్ సేకరణలో కూడా మనకి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఎటువంటి మెటీరియల్ దొరుకుతుంది, మనకి మంచి రకమైన మెటీరియల్ దొరుకుతుంది, అది చూసి ఇతర ప్రాంతాల్లో కూడా మన దగ్గర కొనుక్కునే విధంగా ఖచ్చితంగా చేయొచ్చు. ఇందాక మీరేనా అనింది ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు అని మీరు అన్నారా? ఎవరు? ఓకే, ఆన్లైన్ కూడా చేసుకునే విధంగా మీరే అన్నారు ఇందాక. ఆన్లైన్ కూడా తీసుకునే సౌకర్యం ఎక్కువ మంది ఉంది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజున 30% మంది ఇతర దేశాల్లో ఉంటున్నారు యువత. వాళ్ళందరూ కూడా చాలామంది అక్కడికి వెళ్ళినాక ఎక్కువ కోరుకుంటున్నారు సాంప్రదాయ దుస్తులు. ఇక్కడ అంత కోరుకోవచ్చు, కానీ ఆ దేశంలో వెళ్ళినాక కంపల్సరీగా సాంప్రదాయ దుస్తులు కోరుకుంటున్నారు. కాబట్టి వాటి గురించి కూడా మీరు కొంచెం అవగాహన పెంచుకుని ప్రతి ఒక్కరికి ఇందులో భాగస్వాములు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాలి. సర్టిఫికేషను ఒక ముఖ్యమైన విషయం, అది ఖచ్చితంగా నేను కమిషనర్ గారు కూడా చెప్తాను. దానికి ఒక అథారిటీ ఉండాలి. ఎందుకంటే అందరికీ మనం సర్టిఫికేట్లు ఇచ్చినా కూడా మీలో ఆ మోటివేషన్, ఆ కాంపిటీషన్, రేపటి రోజున మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మీకు 50,000 రూపాయలు లోన్ వచ్చేటట్టు చేసే విధంగా మనం ఆ గుర్తింపు రావాలి. మీకు ఆ గుర్తింపు రావాలి. కొంచెం ఎక్కువ టైం పట్టినా మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. అంతిమంగా మేము కోరుకునేది ఏంటి, దాదాపు మన దగ్గర ఉన్న గ్రూప్స్ అందరికీ కూడా మనం ఆల్రెడీ 30 లక్షలు 25 లక్షల లెవెల్లోకి వెళ్ళిపోయారు చాలామంది మన గ్రూప్స్. ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే మీరందరూ కలిసికట్టుగా ఒక చిన్న యూనిట్ ఏర్పాటు చేసుకోవాలి. పొదుపు సంఘాలు ఈరోజు జరుగుతున్నది ఏంటంటే డబ్బులు తీసుకుంటున్నారు, సొంత అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఇదివరకు కనీసం గేదెలు కొనుక్కునేవాళ్ళు, ఈరోజు పాడి పరిశ్రమ కూడా తగ్గిపోతుంది, కష్టంగా ఉంది చేయడానికి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ డబ్బుని మీరు దయచేసి చిన్న చిన్న వడ్డీల కోసం తీసుకొచ్చిన రుణాలు తీర్చుకోవడానికి, లేకపోతే ఏదో పిల్లల ఫీజు కోసం వాడుతున్నామని కొంతమంది చెప్తారు. కానీ ఎవరు కూడా మేము 10 మంది కలిసి ఒక షాప్ పెట్టుకున్నాం, 10 మంది కలిసి ఒక గ్రూప్ పెట్టుకుని ఒక చిన్న బిజినెస్ పెట్టుకున్నాం అనే భావన పూర్తిగా నమ్మకంతో, విశ్వాసంతో చెప్పలేకపోతున్నారు. ఇది ఒక మంచి అవకాశం, ఖచ్చితంగా మంచి అవకాశం. 4-5 మీరు ఒక చిన్న షాప్ లాగా పెట్టుకుని మీ ట్రైనింగ్ ద్వారా మీకు వస్తున్న ఈ మెటీరియల్ ద్వారా మీరు దాన్ని ఉపయోగించుకుంటారని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇంత మంచి అన్నలు మనకు సపోర్ట్ ఉన్నప్పుడు మీ ఖాళీ టైంని ఒక్కటే చెప్తున్నాను, ఇందాక మేడం చెప్పినట్టుగా మనం ఎవరని చెప్పినట్టుగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఒక రెస్పెక్ట్, మన ఇంట్లో ఎవరో మనం రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మన భర్త మనల్ని గౌరవించాలి. గౌరవించాలంటే మనం ఏం చేయాలనేది మొన్న ఆ రోజు అన్నీ మాట్లాడుకున్నాము. మన బ్లౌజును మనం స్టిచ్ చేసుకొని నిజంగా కూడా కొనుక్కొచ్చిన బిర్యానీ కన్నా మనం ఇంట్లో వేసుకొని తిన్న బిర్యానీకి మంచిగా ఉంటుందా ఉండదో చెప్పండి. మరి మనం కుట్టుకున్న బ్లౌజు అన్న ఈరోజు టైలరింగ్ స్టార్ట్ చేస్తుండు. మనము సర్టిఫికెట్ల ప్రోగ్రామ్ రోజు మేమందరం అన్న జాకెట్లు కుట్టుకొని వేసుకొని టైలరింగ్ నేర్చుకుంటారన్న, ఇది మేము మీకు హామీ ఇస్తున్నామన్నా. ఓకేనా? మరి రెడీగా ఉన్నారు కదా? ఒక్క బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 3 నుంచి 500 అన్న. మరి ఒక ఫ్యామిలీలో వాళ్ళ అత్తమ్మ ఉంటుంది, వాళ్ళ పిల్లలు ఉంటారు. మీరు ఇచ్చే ఈ భరోసా కార్యక్రమం అనేది మామూలు విషయం కాదు. నెలకు ఒక 3 నుంచి 4,000 రూపాయలు వాళ్ళు సంపాదించుకున్నట్టే డైరెక్ట్గా. అంటే వాళ్ళు ఎక్కడో పోయి ఏదో కాకుండా వాళ్ళ భర్తకు వాళ్ళు సహకరించినట్టుగానే ఉంటుంది. ఇందాక మీరు చెప్పారు సార్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మాకు సిఎస్ఆర్ ఫండ్ ఇచ్చే అవకాశం 80G ఉంది, మాకు 12A ఉంది, మాకు ఇన్కమ్ ట్యాక్స్ అంటే మా సంస్థ నుంచి ఎవరైనా దాతలు కూడా ముందుకు రావచ్చు సార్. అలాంటి అవకాశం కూడా మా సంస్థకు ఉంది. ఇలాంటి ఇంకొకటి సార్, మీరు నాకు ఒక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే 40 మంది 50 మంది అని అంటున్నారు. మదర్ ఫౌండేషన్ అనేది ఎంతమంది వచ్చినా నేర్పిస్తారు. అంటే కొంతమంది డౌట్స్ ఒక 25 రోజుల నుంచి వీళ్ళతో నాకు పరిచయం ఉందన్న. ఎందుకంటే ఒక గ్రూప్ క్రియేట్ చేశాం. ప్రతిరోజు వీళ్ళకి అక్కడ జరిగిన కార్యక్రమాలు ఇండ్లవే మేము సామాజిక మాధ్యమాల ద్వారా ఇచ్చినప్పుడు అడుగుతున్నారు, తెల్ల రేషన్ కార్డు లేకపోతే తీసుకోవట్లేదంట, డ్వాక్రా సంఘాలంటే పేరు రాసుకోవట్లేదంట. నేను ఒక్క అమ్ములు రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం ఇవ్వండి అన్న. ఎందుకు అంటే నాకు వాళ్ళు కాల్స్ చేసి చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క మహిళకి ఎంత పెద్ద జాబ్ చేయని కలెక్టర్ అమ్మ కన్నా టైలర్ చాలా గొప్పది. కలెక్టర్ అమ్మ 1,00,000 రూపాయలు చీర కొనుక్కున్నా టైలర్ అమ్మ దగ్గరికి జాకెట్కి మన దగ్గరికి రావాల్సిందే. అవునా కావాలా చెప్పండి? కాబట్టి మనమే
ఇవాళ ఎంతో మంది కలెక్టర్లను చేసింది తల్లి. ఒక్క కుట్టు మిషన్ వస్తే బజార్లో కుట్టు మిషన్ పెట్టుకొని మన ఆత్మగౌరవం కాపాడుకుంటూ మన పిల్లలని పోషించుకుంటే, ఇందాక నా సోదరి చెప్పింది, ఆ సోదరిలో ఎంతో బాధ అనిపించింది. అన్న ఒక్కటే అన్న, ఒంటరి మహిళ అంటే భర్త చనిపోయిన వాళ్ళే కాదన్నా, భర్తలున్నా కూడా ఒంటరి జీవితాలు గడిపే వాళ్ళు ఉన్నారు. వారికే ఈ భరోసాగా మనం నాదెండ్ల మనోహర్ అన్నని మనం వదలొద్దు. ఇంకా తెనాలి నియోజకవర్గం సస్యశ్యామలం చేద్దాము. ఎవరైతే సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ని మనం కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి తమరు చెప్పినట్లు మున్సిపాలిటీ నుండి కొంత ఆర్థిక సహాయం రూపంలో మిషన్స్ని కూడా ఏర్పాటు చేయమని మాకు ఒక ఆదేశాలు ఇచ్చారు. దాంతోపాటుగా మరి 500 మందికి ప్రతి ఒక్కరూ కూడా ఒక మిషన్ కోరుకుంటారు. కాబట్టి ఎవరైనా ఇక్కడ ఉండేటువంటి దాతలు కానీ, అదే సిఎస్ఆర్ కానీ, లేదనుకుంటే మన బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా తమరు ద్వారా ఆ రకంగా మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళకి కూడా దిశానిర్దేశం చేస్తే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ట్రైనింగ్ తీసుకున్న వెంటనే వాళ్ళు ఉపాధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రీ ట్రైనింగ్ అండ్ పోస్ట్ ట్రైనింగ్ యాక్టివిటీస్ రెండూ కూడా తమరి యొక్క ఆదేశాలతో దిశానిర్దేశంతో చేద్దామని ప్లాన్ చేసుకున్నాం సార్. చాలా సంతోషం సార్. మేము కేవలము తమరు చెప్పినట్లు 40 మంది మాత్రమే ఈరోజు ఈ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ ఇవ్వడానికి మేము ప్లాన్ చేసుకున్నాం సార్. బట్ ఈరోజు చూస్తే 350 మందికి పైన మేము చెప్పకుండానే సార్ ఏం చెప్తారు, అసలు మొన్న ఆశించారు మీరు వస్తారని, బట్ తమరు అందుబాటులో లేకపోయారు. ఈరోజు మా ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క మహిళకి ఇది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని ద్వారా ఎటువంటి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు, తర్వాత పోస్ట్ ట్రైనింగ్ తర్వాత ఏ రకమైన సపోర్ట్ మనం అందించగలుగుతాం, మీ తమరు అన్ని దిశానిర్దేశం చేస్తారని మా వాళ్ళు చాలా ఎగర్లీ వెయిటింగ్. నాది 15వ వార్డు, శశికాళ గారి ఇంటికాడ ఉంటాను. నేను మిషన్ నేర్చుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అది ఇప్పుడు కలిగింది అనుకున్నాను, ఎప్పుడో పెట్టుకున్నాను. ఒకసారి నేర్చుకున్నాను కూడా, అది ఎక్కడంటే సాయిబాబా గుడి దగ్గర నేర్చుకున్నాను. మళ్ళీ ఇది రెండోసారి ట్రై చేస్తున్నాను. అది నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చారని. నా పేరు నాగమణి అండి. నేను దగ్గర ఒక 25 ఇయర్స్ నుంచి టైలరింగ్ చేస్తున్నాను. అయితే నేను కూడా ఒక 10 మందికి నేర్పాలనే ఒక సంకల్పంతో మంచిగా నాకు ఇలాంటి అవకాశం వస్తుందని ఇప్పటి వరకు అనుకోలేదు. మేడం సంజారెడ్డి గారు ఇలాంటి పరిస్థితి కల్పించినందుకు చాలా వరకు ఆమెకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా నేను తెలియంది ఏదైనా ఉంటే నేర్చుకోవాలని కూడా అనుకుంటున్నాను. నేను ఒక 15 సంవత్సరాల నుండి టైలరింగ్ చేస్తున్నాను. కానీ ఇలా అందరికీ నేర్చుకోవాలని ఉంటుంది, కానీ అవకాశాలు లేక ఎక్కడ నేర్పిస్తారో తెలియక చాలామంది ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. మహిళల్లో చాలా ఉత్సాహం ఉన్నవాళ్ళు బాగా చాలామంది ఉన్నారు. టైలరింగ్ వస్తుంది, మన డిగ్నిటీని తెలియజేసేది. మనం ఒక మంచి బట్టలు కట్టుకున్నప్పుడు మనకు తెలియకుండానే మనకు ఆత్మవిశ్వాసం పెరుగుద్ది. అలాంటి వాటిల్ని మనం డిజైన్గా కుట్టి అందరికీ మనం వేస్తున్నాం, అలాగే వేసుకోవాలని చాలామందికి ఉంటుంది. అదే స్వయంగా కుట్టేసుకుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు నేర్చుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇంత మంచి అవకాశాన్ని మనకు అందిస్తున్న వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మాకు ఈ అవకాశాన్ని కల్పించి మేము ఇక్కడికి వచ్చి మేము మాట్లాడటానికి కూడా మాకు సహాయం చేస్తున్నందుకు మీ అందరికీ వందనం మేడం. మేము పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఉదయం నుంచి 5:30 వరకు ఇంట్లోనే కూర్చొని ఏం చేయాలో అర్థం కాక అలానే ఉంటున్నాము. మాకు డోక్రాలో ఇలా నేర్పిస్తారంట అని చెప్పినప్పుడు పేరిచ్చాము. వాళ్ళు మాకు ఇలా మీటింగ్ జరుగుతుంది, వచ్చి వెళ్ళండి, అక్కడ చెప్తారు, మీకు ఏ ఇన్స్ట్రక్షన్స్ కావాలో అవన్నీ చెప్తారని చెప్పారు. మేము నిజంగానే దాన్ని నమ్ముకొని మేము ఇక్కడికి వచ్చాము. దానికి తగ్గట్టుగా మాకు ఇక్కడ ఇంతమందిని చూసేసరికి మాకు ఒక రకమైన ఆనందం, చెప్పలేనటువంటి ఆనందం కలుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మన పనులు త్వరగా చేసుకొని వచ్చి మనం ఎంతో కాన్సన్ట్రేషన్గా ఇవి నేర్చుకొని ప్రతి ఒక్కరం కూడా మన ఇతరుల మీద ఆధారపడకుండా మన మీద మనము డిపెండ్ అయ్యేలాగా ఇవన్నీ చక్కగా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను.